180 degreesకి ప్రీహీట్ చేసుకుందాం ఒక 10 minutes వరకు. అది ప్రీహీట్ అవుతున్న లోపు మనము మన వెనిలా కప్ కేక్స్కి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. సో బ్యాటర్ కోసం ఒక హాఫ్ కప్ సాఫ్ట్గా ఉన్న బటర్ని, నేను సాల్ట్ లేని బటర్ని తీసుకున్నాను. కొంచెం బీట్ చేసి దాంట్లోకి ఒక హాఫ్ కప్ పొడి చేసిన పంచదారని వేసాను అన్నమాట. సో ఈ రెండింటిని కలిపి నా దగ్గర ఉన్న హ్యాండ్ బీటర్ని బాగా మిక్స్ అయ్యేలా. ఇప్పుడు ఒక్కో గుడ్డు చప్పున 2 గుడ్లు యాడ్ చేశాను. 2 గుడ్లు ఒకేసారి యాడ్ చేయకూడదు, ఒకటి యాడ్ చేసి కొంచెంసేపు బీట్ చేసి ఆ తర్వాత రెండోది యాడ్ చేయండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒక ఫుల్ కప్ మైదాని తీసుకొని జల్లించాను. జల్లించడం చాలా అవసరం, కేకులకి మంచి ఏరేషన్ ఉంటుంది. దాంట్లోకి ఇంకా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకొక చిన్న చిటికెడు బేకింగ్ సోడా వేసాను. ఇంకా 3/4 కప్పు ఆల్రెడీ మరిగించిన పాలని యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఇలానే తిప్పాలి బ్యాటర్ని. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇటు అటు కలిపి అలా తిప్పకుండా నీట్గా అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పి కప్ కేక్ లైనర్స్ తీసుకున్నాను. అవి మఫిన్ ట్రేలో పెట్టి వాటిని మన కేక్ బ్యాటర్తో నింపుతున్నాను. మొత్తం నింపకూడదు, ఎందుకంటే మళ్ళా కేక్ బేక్ అయ్యాక మీదకి పొంగుతుంది కాబట్టి కొంచెం ప్లేస్ ఉంచి కొంతవరకు 3/4 పార్ట్ వరకే నింపాలి. ఇప్పుడు ఓవెన్లో పెట్టాను. 180 degreesకి ఒక 24 to 25 minutes టైం సెట్ చేసుకొని బేక్ చేసేలాగా పెట్టుకున్నాను. సో అది బేక్ అవుతూ ఉంటుంది. కొంతసేపటికి మనం చూస్తే మనకి ఓవెన్లోని కనిపిస్తూ ఉంటుంది బేక్ అవుతూ, కొంచెం పొంగుతున్నట్టు నెమ్మదిగా అలా బేక్ అవుతుంది. చూసారా, కొంచెం పొంగింది కదా. సో అలా బాగా కుక్ అవుతూ ఉంటుంది ఓవెన్లోని. సో మన కప్ కేక్స్ అయిపోయాయి, బాగున్నాయి కదా చూడడానికి. సో ఇవి ఫస్ట్ అయితే మనం చల్లార్చుకోవాలి. ఈలోపు అవి చల్లారేలోపు మనం వీటి మీద ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేద్దాం. కప్ కేక్ బాగా చల్లారాకే దాని మీద ఫ్రాస్టింగ్ పెట్టాలి. వేడిగా ఉన్నప్పుడు పెడితే కరిగిపోతుంది. సో ఇది హరిమా విప్పింగ్ క్రీమ్ పౌడర్తో నేను ఫ్రాస్టింగ్ చేయబోతున్నాను. ఇందులో 100 ml బాగా చల్లార్చిన పాలు తీసుకున్నాను. మరిగించిన పాలే బాగా చల్లార్చాను ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పౌడర్ వేస్తూ బీట్ చేసుకోవాలన్నమాట. బాగా హై స్పీడ్ పెట్టి బీట్ చేస్తే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక 5 నుంచి 6 నిమిషాలు అలా పడుతుంది మనకి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీకి మనకి మన ఫ్రాస్టింగ్ వచ్చేస్తుంది. మనం పంచదార యాడ్ చేయక్కర్లేదు, ఆ పౌడర్లో ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఒక పొడుగు గ్లాస్లో నది పెట్టి ఈ ఫ్రాస్టింగ్ వేస్తున్నాను. ముందైతే మనం షుగర్ సిరప్తో కొంచెం తడపాలి, లేకపోతే కేక్ డ్రై అయిపోతుంది. ఏం లేదు, కొంచెం చక్కెర ఇంకా నీళ్లు కలిపి ఒక 2 నిమిషాలు వేడి చేయండి అంతే. సో అది వేసాక ఇలా ఫ్రాస్టింగ్ చేసి మీకు నచ్చినట్టుగా, మీకు ఎలా నచ్చుతుందో అలా డెకరేట్ చేయండి. నేను కొంచెం కలర్ఫుల్ స్ప్రింకిల్స్ వేసాను అందంగా ఉంటుందని. సో ఇలా స్ప్రింకిల్స్ వేస్తే పిల్లలకి నచ్చుతుంది. ఇలా మీకు నచ్చిన డిజైన్తో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంట్లో ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ కేక్స్ నచ్చుతాయి. థ్యాంక్ యూ.